ఆ లారీలన్నీ కూడా జూలై 6న 2 ట్యాంకర్లు వచ్చినాయి, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ ట్యాంకర్లో టెస్ట్లో ఫెయిల్ అవడంతో ఈఓ గారు చెప్పారు ఈ 4 ట్యాంకులు మేము వెనక్కి పంపించామని చెప్పని. కానీ చంద్రబాబు దీన్ని వాడామంటాడు. ఎట్లా ఇది ఈఓ గారికిను అతని మాటలకి పొంతం లేకపోతే ఏ విధంగా సమంజసం ఇది? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ గత ప్రభుత్వంలో మేము పరిపాలన చేసిన దాని మీద కానీ ఏదైనా మీరు మాట్లాడదలుచుకుంటే కనుక రాజకీయంగా మాట్లాడండి. వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లో స్వామివారి యొక్క ప్రతిష్టని, వారి యొక్క గౌరవాన్ని, స్వామివారి యొక్క విశిష్టతని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం, చాలా దారుణం కూడా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులైతే కనుక ఈ విధంగా అల్లరి చేస్తారా? ఈ విధంగా అల్లరి చేస్తారు చెప్పండి? మీరు కావచ్చు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీ కూటమిలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, మీరందరూ అధికారంలో ఉన్నారు. మీరందరూ కూడా డిప్యూటీ సీఎం గారేమో 2 అడుగులు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఈయనే కనుక్కున్న విధంగా ఈరోజు మనకు కనబడుతుంది. అంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే పుట్టింది, అంతకుముందు ఎప్పుడు లేదు సనాతన ధర్మం అంటే. మరి నాకు తెలియదు. మరి మేమందరం కూడా హిందూ మతం ఆచరిస్తాము, మేము అన్ని రకాల స్వామి దీక్షలు చేశాము. మీలాగా మేము దీక్ష చేసుకుని చెప్పులు వేసుకునే పరిస్థితి ఎక్కడ చూడలే. మరి మేము దీక్షలో చెప్పులు వేసుకునే పరిస్థితి చూడలా. సనాతన ధర్మంలో దీక్ష చేసుకుంటే చెప్పులు వేసుకుని తిరగడం అనేది అది మీకు మాత్రమే కనబడుతుంది, గౌరవ డిప్యూటీ సీఎం గారికి. ఇదే దీక్ష అంటే? దీక్ష చేసినప్పుడు సినిమా షూటింగ్లు ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. ఈ 10 రోజులు మీరు దీక్షలు చేసుకోలేరా? అసలు పశ్చాత్తాప దీక్ష ఎవరు చేస్తారండి? అసలుకి ఎవరు చేస్తారు చెప్పండి? తప్పు చేసిన వారు పశ్చాత్తాప దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆ లడ్డూ మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టే గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వారు చేస్తున్నారు. ఆ దీక్షనైనా కరెక్ట్గా చేస్తున్నారా? చెప్పులేసుకుని చేసే దీక్ష ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మేము కూడా అనేక సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళమే, చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాం, అన్ని దేవాలయానికి వెళ్ళిన వాళ్ళమే. కానీ చెప్పులు వేసుకొని దీక్ష చేసుకునే పరిస్థితి మేము ఎక్కడ చూడలేదు. మరి అది మేము చూడలేదు నిజంగా. అది దయచేసి సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం గారు, మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్నప్పుడు వాటిని ఆచరించే విధంగా మీరు ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశాడో ఆ తప్పుడు ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రోజు వరకు కూడా అసలు సిట్టుకి మీరు వేశారు, బాగానే ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు సిట్టుతో సంబంధం ఎందుకు? ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఈఓ గారు ఉన్నారు. అక్కడ అందరూ మీరేసిన వాళ్ళే కదా, అందరూ కూడా జేఈఓ కావచ్చు, ఈఓ కావచ్చు, అందరూ మీరేసిన అధికారులే కదా. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ కంపెనీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఏదో మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఒక చిన్న అధికారితో ఇచ్చేసి కూర్చుంటారా? అంటే వెంకటేశ్వర స్వామి గారికి ఇంత పెద్ద స్వామివారికి ఇంత అపచారం జరిగితే మీరు చేసే యాక్షన్ ఇదేనా? జూలై 23వ తారీఖు నాడు రిపోర్ట్ వస్తే, జూలై 23వ తారీఖు నాడు అందులో మీరు అన్న విధంగా కనుక రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు గాడిదలు కాస్తున్నారా? మీరు ఎవరైనా కానీ గాడిదలు కాస్తున్నారా? సెప్టెంబర్ 18 వరకు ఎందుకు 2 నెలలు మీరు నోరు మెదపకుండా కూర్చున్నారు? 2 నెలలు ఎందుకు నోరు మెదపలేదు? అంటే వెంకటేశ్వర స్వామి అంటే భక్తిదేనా మీకు? యానిమల్ ఫ్యాట్ ఉందని మీ 23వ తారీఖు జూలై 23 మీ దగ్గర సర్టిఫికేట్ వచ్చినప్పుడు సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు నోరు మెదపలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీ అయ్యాలో తప్పు జరిగితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా మీకుంది. కానీ అది సరిచేయకుండా సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఎన్డీఏ కూటమి పార్టీ మీటింగ్లో మాట్లాడతారా? సెప్టెంబర్ 18వ మీరు మాట్లాడతారు మీ పార్టీ మీటింగ్లో. సెప్టెంబర్ 19వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీపీ రిపోర్ట్ వస్తుందా?